రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నా 20 సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువ దినాలతో ఎప్పుడు జరగలే. ఒక్కొక్క పద్దు మీద ఒక్కొక్క రోజు అన్ని పార్టీల సభ్యులు మంత్రుల సమాధానాలు ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం 7 అంటే 7 రోజులు మాత్రమే. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు పైన స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడింది. ఇవాళ బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి అనేక విషయాల మీద అడిగిన కేవలం పొడిగా మాత్రమే కొన్ని ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పిండ్రు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఈ సభ అధికార పార్టీ సభ్యులు కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు కానీ స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉండాలి. కానీ కేవలం 105 సభ్యులు కలిగినటువంటి అధికార పార్టీ అని చెప్పి మందబలం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేసి 3 గంటలు 4 గంటలు ఫోటోగ్రాఫులు తెచ్చి రకరకాల పద్ధతులలో మమ్మల్ని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మమ్మల్ని తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు తప్ప మేము అడిగిన వాటికి మాత్రం సమాధానం చెప్పలేకపోయిండ్రు. ప్రజల్ని కేవలం మభ్యపెట్టి మాయ చేసి మత్పరిచ్చి ఇవాళ గడుపుకునే ప్రయత్నం చేసిన అందరికీ సజీవ సాక్ష్యం ఇవాళ ఈ సమావేశాలు. ఇవాళ ఎన్నికల సంవత్సరం కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఈ సభలో మేము చెప్పిందంతా కూడా ప్రజలు నమ్ముతారని. ఎవ్వరు నమ్మరు. రైతులు తన నిజ జీవితంలో వాళ్ళ రుణమాఫీ కాలేదనేది సత్యం. కరెంటు బిల్లులు పెరిగిన మాట వాస్తవం. ఆర్టీసీ బస్సులు తిరిగిన మాట వాస్తవం. ఇట్లా అనేక రకాల ప్రజలు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. చివరికి మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎస్ఐల ఉద్యోగాల కోసం 7 8 తప్పులు దొరికినాయి. దీన్ని రెక్టిఫై చేయమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇవాళ చివరికి పోలీసు వాళ్లకు అలవెన్స్ రావట్లేదు. తన వైఫల్యాలు కప్పుచ్చుకొని కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద నెపం నెట్టి నరేంద్ర మోడీ గారి మీద తిట్ల పురాణం పెట్టుకొని ఇవాళ వాళ్ళు పెద్దగా కనపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం చెల్లదు. మళ్ళీ రేపు రాబోయే కాలంలో కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి గారని చెప్పి భావిస్తున్న ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వారి పట్ల ఇవాళ మాట్లాడినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో చెప్పిన లెక్కలు అవుతున్నాయో అవి అన్నిటికన్నీ తప్పు కాకపోవచ్చు. కానీ సగానికి సగం పైగా ఇలా తప్పులు తడకతో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇవాళ జీతాలు ఇవాళ 12వ తారీఖు ఇవాళ 12వ తారీఖు కూడా ఇంకా అనేక జిల్లాలకు జీతాలు రాలేదు. గా దుస్థితి ఇక్కడ ఉంది. 2,90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినప్పటికి కూడా ఆ బడ్జెట్లో నేను చెప్పిన 55,000 కోట్ల రూపాయలు ఉత్త బక్వాస్ మాత్రమే, తప్పుడు లెక్కలు మాత్రమే. ఒక 5 రూపాయల బిల్లు వచ్చినా నేను 3 నెలలకు రాస్తా అని చెప్పిన. ఇవాళ కేవలం పెగ్గలకు మాత్రం చెప్పుకోవడం కాదు, కానీ అసలు ప్రాక్టికల్గా ఉండాలి, భూమి మీద నడవాలి, జరుగుతుంది చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకోటి కాదు. కేవలం దాన్ని దాటేసుకోవడానికి వాళ్ళ పార్టీ క్యాడర్లో కావచ్చు వాళ్ళ నాయకులలో విశ్వాసాన్ని నింపుకోవడం కోసం మాట్లాడచ్చు తప్ప అవన్నీ కూడా సత్యదూరమైన విషయాలు. ఈటల రాజేందర్ అంటోని చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి వాటిని నమ్మరు. ఎందుకంటే ఈటల రాజేందర్ అంటోడికి నీకు ఐడియా ఉండాలి. 2009లో రాజశేఖర్ గారికి ఇట్లే రెండోసారి గెలిచిండు. రెండోసారి గెలిచిన తర్వాత మేము ఉన్నది 10 మంది మాత్రమే. 10 మందిలో 4 ఎమ్మెల్యేలు సుప్రభాత్ దర్శనానికి పోయిండ్రు. ఒకరు పూలగుచ్చం ఇచ్చిండ్రు, ఇంకోటి చేసిండ్రు. ఇట్లా జరిగిపోయింది. దానాడు నేను సమతా భవనానికి పోతే మీరు కూడా ఆపరేషన్ ఆకర్షలో ఉన్నారన్నారు. అంటే ఈటల రాజేందర్ అని చెప్పిన. ఈటల రాజేందర్ అంటోడు అంత ఈజీగా ఇట్లా 2 సార్లు అసెంబ్లీకి రాకూడదని నిషేధించినప్పటికి కూడా నన్ను ఇదే ప్రాంగణంలో మీకు కలవకుండా నన్ను పోలీసు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పటికి కూడా ఆనాడేం కుంగిపోలే. ఇవాళ నేను చెప్పంగానే ఏదో నేను చెప్పిన పనులన్నీ కూడా ఎస్ అని ఒప్పుకున్నంత మాత్రం పొంగిపోయే ప్రసక్తి లేదు. ఈటల రాజేందర్ అంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఈటల రాజేందర్ అంటూ వాటికి ఇట్లా ఊతే కొట్టుకపోయే మనిషి కాదు. నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి, వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ మరవలేంది. అందుకనే వట్టిగా గట్ల ఈ నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పార్టీల మధ్య రాజకీయ నాయకుల మధ్య మాట్లాడుకోకూడని పరిస్థితి మంచిది కాదు. పెళ్ళిళ్ళకు కూడా పోవద్దు, కలిస్తే మాట్లాడకూడదు, ఒకరింటికొకరు పోవద్దు, ఒకరికొకరు మాట్లాడుకోవద్దు. గంత నీచంగా ఉండదు. పొలిటికల్ లీడర్లు అంటోళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు
అందరికంటే ఏవో ఉండాలి, సంకుచితంగా వ్యవహరించకూడదు. అంతే తప్ప ఏదో సెకండ్ ఇచ్చుకున్నంత మాత్రాన, లేకపోతే ఏదైనా విషయం అడిగినంత మాత్రాన, పక్కకు ఒకరికొకరు కూర్చున్నంత మాత్రాన ఇట్లాంటి వార్తలు వేసుడు ఏదో అవుతుంది అని ఇవన్నీ బట్టి చిల్లర ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరి ఎజెండా ఎవరికైనా ఉండదేమో, మా అర్జెంటుగా అయినా కానీ ఇబ్బంది పెట్టాలనేటువంటి ఎజెండా ఉన్న ఎవరైనా ఉంటుండొచ్చు. కానీ ఈటల రాజేందర్ అంటాడు స్టబ్బర్నిగా ఉంటాడు, ఈటల రాజేందర్ అంటాడు కమిట్మెంట్తో ఉంటాడు, ఎక్కడున్నా ఒక సైనికులాగా పనిచేస్తాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసిన మళ్ళీ ఈ పార్టీలో ఉండడానికి కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప లాయల్టీకి మారిపేరుగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. నేను ఎప్పుడు పార్టీలు వదిలిపెట్టి పోయిన కాదు, గుర్తుపెట్టుకోండి. నల్లెల్ల కొట్టిరని చెప్పి 100 సార్లు చెప్పిన ఇప్పటికి. అంతే తప్ప పార్టీలు మారే కల్చర్ ఉన్నోని కాదు. నిమిషానికి ఒక మాట మాట్లాడుతుండే అంతకంటే కూడా కాదు. నాకంటూ ఒక ఒరవడి, నాకంటూ ఒక చరిత్ర, నాకంటూ ఒక కమిట్మెంట్ ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. నా గది చూసే నా హుజరాబాద్ ప్రజానీకం మావోడి మీద దాడి చేస్తారా అని చెప్పి, మావోడి మీద కింద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా అని చెప్పి, మావోడి మీద కింద మంత్రులు వచ్చి కింద ఎమ్మెల్యేలు వచ్చి పనిచేస్తారని చెప్పి కర్రు కాల్చి వాత పెట్టింది నా హుజరాబాద్. అందుకని ఇలా హుజరాబాద్ ప్రజలు కావచ్చు, నేను గెలిచిన నాడు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గుర్తుపెట్టుకోండి. సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు అక్బరుద్దీన్ పట్ల వ్యవహరిస్తున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడతారు, బట్టి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా గట్టిగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న సమస్యలు అడిగినప్పుడు జగ్గారెడ్డి గారి సమస్య చెప్పిండు, ఇది పరిష్కరిస్తామని చెప్పి ఆదేశిస్తున్నా, అక్బరుద్దీన్ గారు ఈ సమస్య చెప్పిండు పరిష్కరించమని చెప్పి ఆదేశిస్తున్నా, బట్టి గారు మంచి సూచన చేసిండ్రు, అట్లనే ఈటల రాజేందర్ గారు కూడా మంచి, నేను ఏం సూచన నేను అందుకనే లెక్కలన్నీ పక్కకు పెట్టినా. నేను ఇవాళ నా ఎజెండా యావత్ తెలంగాణ సమాజంలో భంగపడుతున్నా, బాధపడుతున్నా, సమస్యలతో సతమతం అవుతున్నా, విషవలయాల్లో చిక్కుకున్నా ఆ సమస్యల పరిష్కారమైన ఎజెండా అని చెప్పి నేను పాజిటివ్ ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేసిన. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఇక్కడికి వచ్చింది, సభకు వచ్చింది ప్రజల సమస్యలు చర్చించడానికి వచ్చిన. సభకు ఈటల రాజేందర్ వచ్చేది తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పడానికి వస్తాడు తప్ప ఈటల రాజేందర్ సొంత ఎజెండా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అవే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తా, అవి పరిష్కారమై సంతోషపడతా, ఎందుకు పోను, తప్పకుండా పోతా. నేను ఇవాళ నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి డైట్ ఛార్జీలు పెంచే సందర్భం వస్తే, పేద విద్యార్థులకి పాకెట్ మనీ ఇచ్చే సందర్భం వస్తే 100% పోతా. నేను నా రైతాంగానికి 2 కిలోల నుంచి 4 కిలోల వడ్లు కట్ చేస్తున్నప్పుడు, 40 కిలోల బస్తలో 2 కిలోల నుంచి 4 కిలోల వడ్లు కట్ చేస్తున్నప్పుడు, నా రైతులు గగ్గోలు పెడుతున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం మీద వ్యవసాయ శాఖ మంత్రి గారికి పిలిస్తే తప్పకుండా పోతా. నా మహిళలకి వడ్డీ లేని రుణాల కింద బాకీ పడ్డ 4,200 కోట్ల రూపాయలు ఇస్తా అంటే తప్పకుండా మంత్రి దగ్గర పోతా. ఎన్ని రోజులు చూడకుండా ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ఇవాళ నేను ఒక పార్టీ లీడర్ని, నేను అసెంబ్లీ పోకుండా ఉండగలను. ఎన్ని రోజులు ఆపగలుగుతారు వాళ్ళు? ఎన్ని రోజులు నిరోధించగలరు వాళ్ళు? చెప్పండి. ఇవాళ సంస్కారం, నేను మాట్లాడిన సంస్కారవంతంగా మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళు మాట్లాడినా సంస్కారవంతంగా మాట్లాడాలి కదా. ఇవాళ రాజకీయాల్లో ఈటల రాజేందర్ అంటాడు భారతీయ జనతా పార్టీ లీడర్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, గుర్తుపెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.